ఖానాపూర్ పట్టణ సరిహద్దులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కాపాడటంలో ప్రభుత్వ అధికారులు, మైనింగ్ అధికారులు విఫలం చెందిందని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరపున, ఉమ్మడి జిల్లా కమిటీ తరపున మేము తెలియజేస్తా ఉన్నాం. మొరం దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నప్పటికీ కూడా రోజుల తరబడి పేపర్లలో, ఛానళ్లలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని చెప్పేసి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అధికారులు ఏం చేస్తున్నట్లని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. గత 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఖానాపూర్ పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ కొమరంభీం చౌరస్తా వద్ద మనం అనేక పోరాటాలు, దశల వారి పోరాటాల ద్వారా ఇలా 110 ఎకరాల భూమికి సంబంధించినటువంటి సాధించుకోవడం జరిగింది. ఇందులో 400 బెడ్రూమ్లు అయిన తర్వాత మిగిలినటువంటి ఏదైతే మిగులు భూమి ఉన్నదో ఆ మిగులు భూమిలో యథేచ్ఛగా ఇవాళ వెంచర్లకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రోద్బలంతో ఇవాళ జేసీబీల ద్వారా యథేచ్ఛగా రాత్రి పగలన తేడా లేకుండా విచ్చలవిడిగా ఇవాళ లక్షలాది రూపాయలలో ఈ మొరం దందా నడిపిస్తూ ఉన్నారు. మరి ఇవాళ ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నారా? మైనింగ్ అధికారులు నిద్రపోతున్నారా? ఇవాళ మొత్తం ఫారెస్ట్ అధికారులు కూడా చూస్తున్నట్లు ఎందుకుంటున్నారో ఇవాళ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వందల సంఖ్యలో మొత్తం టేకు చెట్లన్నీ కూడా ఇవాళ మేము మోకపైన పరిశీలన చేసి చూసినప్పుడు ఎక్కడికక్కడ పడిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితిని దీనికి బాధ్యత ఎవరు వహించాలని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ హద్దులకు సంబంధించినటువంటిది చాలా కాలం నుంచి మేము చెప్తా ఉన్నాం. మరి ఇవాళ దీని చుట్టూ హద్దులు నిర్వహించాలి. ప్రభుత్వ భూమి ఎవరి దగ్గర అయితే అసైన్డ్ భూమిని తీసుకొని ఇవాళ డబుల్ బెడ్రూమ్ కోసం ఇవాళ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకున్నదో అట్టి భూమికి సంబంధించినటువంటి హద్దులను కూడా పెట్టడం ద్వారా ఈ భూమి సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇవాళ మొరం దంద చేస్తున్నటువంటి వాళ్ళకు హద్దుపద్దు లేకుండా పోయినటువంటి స్థితి ఇక్కడ ఏర్పడ్డదంటే అది అధికారుల నిర్లక్ష్యమైనటువంటిది. ఇవాళ చేతి వాటం తోటే ఇలాంటివి కూడా జరుగుతుందనేటువంటిది ఇక్కడ సందేహం కలగక మానదు. మరి ఇప్పటికైనా ఇన్ని రోజుల నుంచి వరుస కథనాలు వస్తున్నప్పటికీ కూడా ఇది స్పందించలేనటువంటి స్థితిని చూసి ఇవాళ ప్రభుత్వ అధికారులు ఏమనుకోవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారుల యొక్క వైఖరిని ఏ విధంగా ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు మేల్కొని ఇక్కడ జరుగుతున్నటువంటి మొరం దందాను భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి, భవిష్యత్ తరాల యొక్క ప్రజలకు ఇవాళ లేకుండా అవసరాలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. మరి వల్ల రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకున్నటువంటి వాళ్ళకు ఒక వరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి స్థితిని కూడా ఇప్పటికైనా గమనించి మేల్కొని ఈ ఉన్నటువంటి మొరం దందాను వెంటనే ఆపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వారం రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో కానీ మరియు పేపర్లలో కానీ వచ్చిన వార్తలకు మా ఎమ్మెల్యే గారు స్పందించి దానిపై ఏదైనా చర్య తీసుకోవాలని ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. అట్టి చర్యలో భాగంగా ఏదైతే డేలా నడిచినప్పుడు మాకు తెలిసి ఎంఆర్ఓ గారికి చెప్పడితే అది దాన్ని నైట్లో వాళ్ళు ఈ ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో కొట్టడం నైట్లో ఈ మొరం దొంగలించడం జరుగుతుంది. అట్టి దొంగలించడం జరిగిన దాంట్లో నిన్న రాత్రి సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే గారిపై మరియు మా పార్టీ వారిపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేసులు పెడుతున్నాం. అలాగే ఇట్టి భూమిలో ఏదైతే డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన భూమిని మొరం దవ్వుకొని పోతుర్రో, ఎవరు దవ్వుకొని పోయినరో వాళ్ళపై కూడా కేసులు మేము ఈరోజు పిటిషన్ వేయడం జరిగింది. మేము ఎందుకంటే ఏ మొరం దబ్బే వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మరియు మా కాంగ్రెస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏమవుతుంది మేము నాయకులకు పైసలు ఇచ్చినామనే ఆరోపణలు కూడా చేసిందని మా దృష్టికి వచ్చింది. అట్టి దాన్ని ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటిది ఏదైనా జరిగితే మేము సహించడం లేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకుల్లాగా మేము దాచుకునేటోళ్ళం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ గత వైఎస్ఆర్ ఉన్నప్పుడు 110 ఎకరాల భూమిని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తొందరలో వైఎస్ఆర్ మృతి చెందడం వల్ల దీన్ని హద్దులు గుర్తించలేక హద్దుల్ని నిర్ణయించలేం. మరియు మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుండి మొన్న కూడా ఎంఆర్ఓ గారికి ఈ డబుల్ బెడ్రూమ్ల హద్దుల్ని నిర్ణయించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళది ఈ జాగాను హద్దులు నిర్ణయించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మరియు మైనింగ్ వారికి కూడా మేము ఈరోజు కలాలనుకునే ఆలోచనలో ఉన్నాం. ఇక ముందు కూడా ఇలాంటివి జరిగితే మైనింగ్ ద్వారా పోలీసు వాళ్ళ ద్వారా ఎవరైతే దీన్ని తీసుకుపోయినరో వాళ్ళపై కేసు పెట్టి ఈ బొందను మొత్తం పూడ్చే విధంగా కూడా మేము
అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. చర్యలు తీసుకున్నానికి కూడా అధికారులకు చెప్పడం జరుగుతుంది. ఇక ముందు కాంగ్రెస్ వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించలేని తెలియజేస్తున్నాం. ఒకవేళ నిజమై ఉంటే ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా నిజమై తీసుకొని ఉంటే దాన్ని మేము మా నాయకుడైనా సహించమని కూడా మేము పత్రికా ద్వారా తెలియజేస్తున్నాం. మీకు లేని ఆరోపణల్ని మీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ ప్రకారంగా చేయండి తప్ప తప్పుడు ఆరోపణల్ని వాట్సాప్ ఫేస్బుక్లల్లో మరియు బయట ఏదైతే 10 మంది ఉన్న కాడ మాట్లాడితే సహించలేని తెలియజేస్తూ మీ పత్రికల ద్వారా ఘాటుగా హెచ్చరిస్తున్నాం. ఖానాపూర్ 110 ఎకరాల భూమిలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ మురం తవ్వకాలను మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ఏదైతే అక్రమంగా మురం తరలిస్తున్నారో ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. దీన్ని చూస్తూ ఉంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కొందరు దళారులు ధనజన ధ్యేయంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అక్రమ ధ్యేయంగా మురమును అమ్ముకోవడం దాన్ని పాల్పంచడం జరుగుతూ ఉన్నది. అదే దర్జాగా ఇప్పుడు కూడా గత 15 రోజుల నుంచి ఈ తతంగం అంతా ప్రైవేటు వెంచర్లకు వేయడం, డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. స్థానిక ఎంఆర్ఓ గారికి కానీ అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు నిమ్మకు నిరెత్తినట్టు వివరించడం జరిగింది తెలిసింది. పాత్రికేయ మిత్రులు మొన్నటి నుండి సోషల్ మీడియాలో కానీ పాత్రికలు కానీ చాలా మురం గురించి రాస్తూ ఉన్నారు. మేమ్స్గా ఇప్పుడు మా మండల ప్రెసిడెంట్ కానీ మా కౌన్సిలర్ కానీ మా లీడర్లు అందరం కలిసి ఈ ప్రాంతానికి వచ్చి చూడడం జరిగింది. వాస్తవానికి 110 ఎకరాల్లో ఉన్న భూమిని అన్యాక్రాంతం చేస్తున్నటువంటి దళారులను ఎట్టి పరిస్థితుల్లో మా కాంగ్రెస్ పార్టీ కానీ మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వదిలిపెట్టరు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతైతే అక్రమ మురంను తీసిండ్రో దాని మీద ఖచ్చితంగా మైనింగ్ రాసి మైనింగ్తోని లెక్కలు కట్టి ఖచ్చితంగా అవసరం ఉంటే ఎవరైతే తీసిన వారు పేరు పాయింట్ అయిన తర్వాత వాళ్ళ ఇంటిని అరెస్ట్ చేసినట్టుగా ఖచ్చితంగా రాయల్టీగా ఫైన్ కట్టడానికి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వెన్నుదన్నుగా ఉంటాం. మా ఎమ్మెల్యే గారు మనం చెప్పడం జరిగింది. ఉస్క మాఫియా కానీ మురం మాఫియా కానీ ఖానాపూర్లో వెచ్చడం జరుగుతున్నప్పుడు చాలా మట్టుకు మొన్న మ్యాక్సిమం కత్తర్లేసి ఆపడం జరిగింది. దానివల్ల అసలైన లబ్ధిదారులకు ఇబ్బంది అవుతున్న కాన్సెప్ట్ మీద కొంచెం వెసులుబాటు చేయడం జరిగింది. కానీ ఈ దళారులకు అమ్ముడుపోయే విధంగా ఈ దళారులు ఎవరైతే మురంనే డబ్బులు ధ్యేయంగా పంచుకున్నటువంటి వారిని ఎవరు వదిలిపెట్టాం. ఏది ఏమైనప్పుడు కూడా మా 110 ఎకరాల భూమిని దాన్ని తవ్వడం అనేది శిక్షరులే. ఎందుకంటే ఏది ఏమైనప్పుడు కూడా నీకు అవసరం ఉంటే నువ్వు అమ్ముకుంటే నువ్వు బిజినెస్ చేసుకుంటే ప్రైవేట్ పట్టలో ప్రైవేట్ ల్యాండ్ తీసుకోవాలి, ప్రైవేట్ ల్యాండ్లో తీసుకోవాలి, ఏమైనా అవసరం ఉంటే తీసుకోవాలి. కానీ రియల్టర్ కానీ వీళ్ళు కానీ అనవసరం మా ఉన్న రెడీమేడ్ భూమిని 110 ఎకరాల భూమిని ఎవరు చూడరు కదా, ఎవరు లేరంటే లాస్ట్కి వచ్చేసి తెలియని లాస్ట్ ఎండింగ్ వచ్చేసి తవ్వడం జరిగింది. ఏమైనప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ఈరోజు చెప్పడం జరిగింది. సీరియస్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు మా పార్టీ తరఫున కేసులు పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు మైనింగ్ ఇస్తాం, కలెక్టర్ గారు ఇస్తాం, ఆర్డీఓ గారుగా మా పార్టీ తరఫున అందరం పోయి కాంపిట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.